థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ మిస్టర్ బుల్రాజ్ గారు ఐకానిక్ స్పీచ్ ఇవ్వబోతున్నారు. నాకు తెలిసి ఈ పెళ్లిలో తోడి పెళ్లి కొడుకు నువ్వే అనుకుంటాను, అవునా కాదా? తోడి పెళ్లి కొడుకు నువ్వేనా? నో. ఓ, మరి మీ క్యారెక్టర్ ఏంటో మేము తెలుసుకోవచ్చా? ఎస్. ఓకే. ప్రతి సంక్రాంతికి మీరు కూడా ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలి అని డిసైడ్ అయ్యారా? అలా ఏమీ లేదు, బట్ నేను కలిసి వచ్చింది. ఎస్. యా, ఎస్ చెప్పండి మీ క్యారెక్టర్ ఏంటి ఈ సినిమాలో? నా క్యారెక్టర్ లీక్ చేస్తే మరి కిక్కే ఉంటుంది మూవీలో. ఓకే, ఐ గాట్ ఇట్. నన్ను సైలెంట్గా ఉండమని మర్యాదగా చెప్పావు. ఇట్స్ ఓకే. అలాగే నేను ఇంకొక క్వశ్చన్ కూడా అడగాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది పెళ్లికి సంబంధించినటువంటి సినిమా కాబట్టి చాలామంది పెద్ద మనుషులు పెళ్లి గురించిన అభిప్రాయం చెప్పారు. బుల్రాజ్ గారు, పెళ్ళి అంటే మీరేమనుకుంటున్నారు? పెళ్ళంటే పెళ్ళంటే నాకేటో తెలీదు, బట్ తెలీదు నాకు పెళ్ళంటే. ఓకే సరే ఫైన్. అయితే నువ్వు ఏదైతే చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు. చెప్పాలనుకుంటుంది పెళ్ళంటే మీ అమ్మ నాన్న చేసుకున్నదేరా పెళ్ళి. ఎస్, అది ఓకే, డన్. మీరేంటి చెప్పాలనుకుంటున్నారు? స్పీచ్ చెప్పండి మీది. యా. అందరికీ నమస్కారం. ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన నవీన్ అన్నయ్యకి, మీనాక్షి మ్యామ్కి, అలాగే చిన్మయక్కకి థ్యాంక్ యూ సో మచ్. అలాగే అలాగే నన్ను మనమందరం నవ్వడం కోసం నవీన్ అన్న చాలా హార్డ్ వర్క్ చేశాడు. అలాగే సితారా ఎంటర్టైన్మెంట్స్కి నా స్పెషల్ థ్యాంక్స్. అలాగే క్యాస్ట్ అండ్ క్రూ వర్క్ చేసిన అందరికీ, డిఓపి గారికి, అలాగే మారీ గారికి. మారీ గారు చాలా మంచి డైరెక్టర్ తెలుసా, చాలా ఫన్నీ. డిఓపి గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ Jan 14th కలుద్దాం ఇన్ థియేటర్స్. ఎస్, Jan 14th అనగనగా ఒక రాజు. ప్లీజ్ సూపర్ డూపర్ హిట్ చేస్తారు అనుకుంటున్నా, మొన్న సంక్రాంతికి వస్తున్నాం లాగా. ఎస్ కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. రండి కిందకెళ్ళి ఆడియన్స్ ఏమనుకుంటున్నారు అసలు ఈ సినిమా గురించి అని ఒకసారి కనుక్కొని వద్దాము. లెట్స్ గో దేర్, కమ్ ఆన్. నాకు తెలిసి నేను ఇందాకే చాలా మందికి చెప్పాను, నవీన్కి కానీ మీనాక్షికి కానీ మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కవిత్వాల రూపంలో అది రాసి రెడీగా పెట్టుకోండి అని కొంతమంది రాసి రెడీ చేసి పెట్టినట్టున్నారు. నవీన్ ఇప్పుడే వినిపించబోతున్నాం. నవీన్ క్లోజప్ స్క్రీన్ మీద వేసుకోండి, కుదిరినప్పుడంతా నా క్లోజప్ కూడా వేయండి. ఓకే, ఎస్. ఎవరు మీరా? ఓకే అంకుల్ తోడా హటోనా భయ్యా, నువ్వు జరుగు పక్కరా. ఓకే, మీరు కవిత్వం చెప్తున్నారా లేకపోతే ఎవరి గురించి మాట్లాడబోతున్నారు? అబ్బా, ఎవరి గురించి మాట్లాడబోతున్నారు? నేను నవీన్ గారి గురించి మాట్లాడాలి. నవీన్ గారి గురించి ఒక కవిత్వం. ఓకే, ఎస్ చెప్పండి. కవిత్వం కాదు బేసిక్గా. సో ఐ వాంట్ టు సే సంథింగ్ దట్ హీ ఈజ్ లైక్ ఎంటర్టైన్మెంట్ రాజ్యానికి రాజు. రోజుకొకసారైనా తన నవ్వు చూడాలని చెప్పి నాకుంది. ఓకే, సో తనతో సెల్ఫీ ఇవ్వగలిగితే ఐ విల్ బి వెరీ మచ్ హ్యాపీ. వావ్, రాజుగారు సెల్ఫీ అంట లాస్ట్లో వెళ్ళేటప్పుడు ఇస్తారమ్మా. కూర్చో. చిట్టి నీ పేరేంటో చెప్పవా? ప్రియా, నీకు విషయం చెప్తాను, నువ్వేమనుకోవద్దు. నువ్వు అనుకుంటావు మళ్ళా. నేనేమనుకోను, చెప్పండి. నీకు విషయం చెప్పాలనుకుంటున్నా, నువ్వేం అనుకోవద్దు అంటున్నా. వరంగల్ నా మనసులో ఏముందో మీకు అర్థమవుతలేదా? నాకు అర్థమైతలేదు. ఇంత చెప్పినా నీకు అర్థం కాకపోతే జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా, థ్యాంక్ యూ సో మచ్. నీకోసం డైలీ నవ్వుతా నేను. థ్యాంక్ యూ సో మచ్. ఇదే మాట చిట్టికి కూడా చెప్పాడు. కూర్చో. ఎవరు చెప్తున్నారు నెక్స్ట్? ఓకే, ఎస్ చెప్పండి అమ్మా, ఎవరి గురించి కవిత? నవీన్ గారి గురించి. నవీన్ గారు, ఓ మై గాడ్, మీరందరూ నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఎక్కడున్నారు? ఒక్కడు పట్టించుకోలేదు ఆ టైంలో. నవీన్, నువ్వు కాలేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు జస్ట్ పుట్టి హాస్పిటల్లో ఉన్నారు. నేను కాలేజ్ పాస్ అయ్యి 2 years అవుతుంది సుమ గారు. సారీ, నా కాలేజ్ అనుకున్నాను. మీకు నాకు 4 generations గ్యాప్ ఉంది. ఎస్, 2 generations మర్చిపోకండి. పాస్ అయిపోయాయి. ఓకే చెప్పండి. గొడుగుతో ఉంటే ఎండాకాలం, కూలర్తో ఉంటే ఎండాకాలం, మా నవీన్తో ఉంటే నవ్వుల కాలం. చూడు సిగ్గుపడుతున్నాడు రాజు గారు, సిగ్గుపడుతున్నారు. నవీన్ గారు ఒక్క ఫోటో ఇవ్వండి. నీ పేరేంటి చిట్టి?
సింధు. సింధు నీకు ఓ విషయం చెప్తా, మిగతాదంతా కంట్రోల్ కాపీ పేస్ట్ చేసుకో. ఇందాక చెప్పింది ఇందాక చెప్పిందే సేమ్. ఎడిటింగ్ లో వేసి పంపిస్తానమ్మా. కూర్చో. సేమ్ లూప్. థ్యాంక్ యూ సో మచ్ సింధు. థ్యాంక్ యూ. తీసుకుందా ఈవెంట్ ఎండ్లో అందరితో ఫోటోలు తీసుకుంటా. ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ పెళ్ళైనట్టుంది నీకు. కూర్చో. పెళ్ళైందా? ఆ, లేదు కాలే. ఏది ఒకసారి మంగళసూత్రం క్లోజ్ చేయండి. వామ్మో సింధు, మీ ఆయన పేరేంటి? నవీన్ వీళ్ళ సిద్ధు. ఆయన ఆ? సిద్ధు. సిద్ధు. పోలీస్ డిపార్ట్మెంట్ అంట. సిద్ధు, నేను చెల్లెమ్మని కరెక్ట్గా టైంకి ఇంటికి పంపిస్తా, నువ్వు టెన్షన్ పడకు. చెల్లెమ్మ కూర్చో అమ్మా, ఆ కవిత్వం లేదో సిద్ధుకు ఫార్వర్డ్ చేయి. కూర్చో కూర్చో అమ్మా కూర్చో. ఓకే ఎస్ చెప్పమ్మా. ఎస్ చెప్పండి. మీనాక్షి గారికి ఒక డైలాగ్. మీనాక్షి క్లోజ్ ప్లీజ్. మీనాక్షి, ఓ మై గాడ్. ఎస్. మై డియర్ మీనాక్షి, నీ నవ్వుల్లో ఉంది మజా, నువ్వు ఒప్పుకుంటే మోగిద్దాం పెళ్లి బాజా. పెళ్లి బాజా ఇతనే మోగించేలా ఉన్నాడు. బాజా. ఓకే కూర్చో రాజా. కాదు రాజా, ఓకే బాగానే ఉంది కానీ మజాకి బాజాకి ఏమైనా రైమింగ్ ఉందా రాజా? ఓకే. గుడ్ ఈవినింగ్ వరంగల్. ఎస్ గుడ్ ఈవినింగ్. వరంగల్ అంటేనే పోరుగడ్డ. అటువంటి వరంగల్కి విచ్చేసిన ఈనాటి జాతిరత్నం మన నవీన్ పోలిశెట్టికి స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ. ఆయన మీద ఒక మంచి కవిత, కవిత వస్తా. నవ్వులే ఆయుధంగా తెరపైకి వస్తాడు, బుద్ధి బలంతో పాత్రలకు ప్రాణం పోస్తాడు, ఆచార్య సాయి శ్రీనివాస్ ఆత్రేయ డిటెక్టివ్ నటనతో మెప్పించి, జాతిరత్నంతో సినీ చరిత్రను నవ్వుల అలజడిని సృష్టించి లవ్వుకే లాజిక్ను చూపుతూ యువత హృదయాన్ని కొల్లగొట్టిన మన శెట్టి నవీన్ పొలిశెట్టి. వామ్మో. ఈనాడు ఇంకొంది సార్, ఇంకొంది. ఇంకా ఉందా? ఓకే, కూర్చో కూర్చో నవీన్ కూర్చో. అయితే కూర్చుంటా. టాలెంట్ ఉంటే సరిపోదు, టైమింగ్ ఉండాలి. అది ఉంటేనే జాతిరత్నం అవుతాం. ఓకే. కాబట్టి ఈనాటి వరంగల్ జాతిరత్నం మన శెట్టి నవీన్ పొలిశెట్టి. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ. ఇంకా ఉందా? అనగనగా ఒక రాజు వరంగల్కు వచ్చాడు ఈ రోజు, సంక్రాంతికి నవ్వుల వర్షంతో పోదాం మనందరం ఒక రోజు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఉందా? అయిపోయింది సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్ నా పేరు రాకేష్. 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 పాన్ ఇండియా సినిమాల లాగా నీ కవిత్వాలు కూడా పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు అమ్మాయిల కంటే నీ కవిత్వమే బాగుంది, నువ్వు అమ్మాయి అయితే బాగుండేది. థ్యాంక్ యూ సార్. నేను మిమ్మల్నే చేసుకుంటున్నాను. ఏమన్నాడు? నిన్నే చేసుకుంటాడంట. కూర్చో. నన్ను నవీన్. చేసుకుంటావా? అమ్మాయి ఓ అయితే నువ్వు అమ్మాయి అమ్మాయి అది స్పెసిఫై చేయ వాళ్ళకి. అది మింగేసావు, మెయిన్ పార్ట్ చెప్పు. అవును సార్ అవును. రాకేష్ సార్, నాకు సార్. మళ్ళీ కాల్ చేయకు, కూర్చో. ఓకే సార్ థ్యాంక్ యూ. నాకెందుకో రాకేష్ త్వరలోనే మన సినిమా ఇండస్ట్రీలో లిరిక్ రైటర్గా కనిపిస్తాడేమో అనిపిస్తోంది. ఎస్ చెప్పమ్మా. సుమకారం నేను మీకు ఎప్పటి నుంచో ఫ్యాన్, నా చిన్నప్పటి నుంచి. ఇది సుమగారు, ఇది మీ కవిత్వం, ఇది మీ